బాబా అవతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగతోద్ధార సకల చరాచర జగతోద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము అవ్యయ మోక్షంబను గ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా అండి. జ్యోతి గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాసులో ప్రభువుని ఆహ్వానిస్తూ చక్కటి ప్రార్థనా గీతాన్ని పాడినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. మనం నిన్నటి రోజు నుంచి మెహర్ మధుబిందువులు అనే పుస్తకాన్ని అంటే అందులోని విశేషాలను మనం తెలుసుకుంటున్నాం. ఈ పుస్తకాన్ని శ్రీలత విష్ణురావు గారు రచించారు ఈ 1996లో. ఈ పుస్తకంలో ఏంటంటే యథార్థ సంఘటనలు అంటే వాళ్ళ లైఫ్ లో ప్రభు ఒక ఆపద్బాంధవుడిగా ఒక అంటే ఒక నిమిషం హృదయ సంస్కారిగా సర్వజ్ఞుడిగా ఎలా వాళ్ళ జీవితాల్లో అంటే ప్రేమికుల జీవితాల్లో బాబా చేసిన ఆ మహత్తులు ఆ అనుభూతుల గురించి ఈ పుస్తకంలో రాశారు. నిన్నటి రోజు మనం ఆవిడ రాసిన తొలి పలుకు కృతజ్ఞతలు అంటూ చదువుకున్నాం. తర్వాత ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఆపద్బాంధవుడు. ఈ మెహర్ మధుబిందువులు అనే పుస్తకంలో ఒక 22 చాప్టర్స్ వరకు ఉన్నాయండి. అంటే ఆపద్బాంధవుడు, విధేయత రక్షకుడు, ఇట్లా 22 చాప్టర్స్ లో ఒక్కొక్క చాప్టర్ లో ఒక ఆపద్బాంధవుడు ఉన్నాడు అనుకోండి. అందులో మెహర్ బాబా ఒక ఆపద్బాంధవుడుగా ఎలా వాళ్ళ జీవితాల్లో వాళ్ళని రక్షించాడు అన్న విషయాలని ఈ ఆపద్బాంధవుడు అనే చాప్టర్ లో రాశారు. నిన్నటి రోజు మనం ఎవరి గురించి అంటే రియల్ గా జరిగినవి కథలు కాదు, యథార్థ సంఘటనలు. మనం రామావతారంలో కృష్ణావతారంలో మనం కథల కింద విన్నాం, కానీ ఈ అవతారంలో యథార్థ సంఘటనలనే ఒక మెహర్ బాబా ఆపద్బాంధవుడిగా ఎలా వాళ్ళ జీవితాల్లో ప్రభువు రక్షించాడు అనేది తెలియజేస్తున్నారు ఇక్కడ. నిన్నటి రోజు సర్దార్ ప్రీతం సింగ్ అతన్ని బాబా హృదయపూర్తిగా పిలిస్తే నేను తప్పకుండా వచ్చి ఆదుకుంటాను అనడానికి నిదర్శనగా ఈ సర్దార్ ప్రీతం సింగ్ తన జీవితంలో జరిగిన సంఘటన చెప్పారు. అలాగే హెదర్ నాడిల్ అనే ఆవిడ కూడా ఆవిడ జీవితంలో జరిగిన సంఘటన కూడా మనకి తెలియజేశారు. ఈ రోజు ఏంటంటే డాకే ఫాల్కర్, ఈయన గురించి మనకు తెలుసు. బాబా నడిపిన స్కూల్లో టీచర్ కింద పనిచేసేవారు. ఈయన లైఫ్ లో జరిగిన ఒక సంఘటన అంటే ఆపద్బాంధవుడుగా ప్రభు ఎలా రక్షిస్తాడు అన్న మరొక సంఘటన డాకే ఫాల్కర్ లైఫ్ లో జరిగింది. అది మనం ఈ రోజు తెలుసుకుందాం. డాకే ఫాల్కర్ అనే మెహర్ ప్రేమికుడు తన స్నేహితులతో కలిసి
వారి ఊరిలో ఉన్న నదీ తీరానికి షికారుగా వెళ్ళాడు. నది అప్పుడు మంచి వరదలో పరవళ్లు తొక్కుతూ ఉంది. ఆ దృశ్యం చూసి ఆనందిస్తూ కూర్చున్నారు వాళ్ళందరూ. అంతలో ఈ డాకే ఫాల్కర్ స్నేహితుల్లో ఒకడు లేచి, ఈ వరద పరవళ్లు తొక్కుతున్న నదిలో దుమికి అవతలి ఒడ్డు ఎవరైతే వెళ్ళగలరో వాళ్ళు మొనగాడు అంటూ పందెం కసాడు. ఈ డాకే ఫాల్కరు ఉడుకు రక్తంతో నేను కాస్తాను పందెం అంటూ వెంటనే ఒప్పేసుకుని ఆ చొక్కా అంతా విప్పదీసేసి, అప్పుడు ధోతిని కట్టుకునేవారండి మగవాళ్ళు. ఆ ధోతిని గట్టిగా బిగించి నదిలోకి దూకిసట. ఇలా ఒప్పుకోవడం ఏంటి పందానికి, వెంటనే చేసేది ఏంటి, రెండు జరిగిపోయాయి. అప్పుడు ఇంకా లైట్‌గా చీకటి పడుతోంది. దగ్గరగా 200 అడుగుల దూరం వెళ్ళేటప్పటికి ఏమైంది, వరదగా ఉంది కదా, కొంచెం పరవళ్ళు తొక్కుతోంది కదా ఈ నది. ఆ ప్రవాహం వరద ఎక్కువగా ఉండడం వల్ల కొంత దూరం వెళ్ళేసరికి ఈయన ధోతి ఏమైందంటే ఒక వాటర్ అంతా వెళ్ళి ఒక బెలూన్లా అయిపోయిందనమాట. దానివల్ల ఆ పరిస్థితుల్లో అతనికి ఎదడం కష్టం అవసాగింట. దగ్గరలో సుడిగుండం కూడా ఉంది. అంటే ఒకేసారి అన్ని అట్ ఏ టైము అది అతను వెంటనే ఆ చర్య చేసేయడం, ఈ ఈ పరిస్థితి అనుకూలంగా లేకపోవడం, ఈ వరద వృద్ధితో వలన ఈ నది ఎక్కువగా ప్రవహించడం వల్ల అతనికి ఇబ్బంది కలుగుతోంది. ఈదడం కుదరటం లేదు, సుడిగుండానికి దగ్గరగా వచ్చేస్తున్నాడు. ఇంకా అతనికి అర్థమైపోయింట, ఈ స్థితిలో నేను ఈదడం చాలా కష్టం, ఏం చేయాలో అర్థం కాలేట అతనికి. అంటే ఇది బాబా భౌతికంగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన అండి. అతను వెంటనే అనుకున్నట, బాబాను గుర్తు చేసుకున్నట. బాబా బాబా అంటూ స్మరిస్తూ ముందుకెళ్ళిపోయాడు. అంటే అతను ఈదట్లేదు, ఆ వరద ఆ నదే తీసుకెళ్ళిపోతుంది లోపలికి. అలా వెళ్ళిపోతున్నవాడు ఈ హృదయపూర్తిగా బాబా బాబా అని పిలుస్తున్నాడు, సుడిగుండంలో ఇరుక్కుపోయాడు. అది ఎంత లోతు కంటే 15 అడుగుల లోతుకి వెళ్ళిపోయాడండి ఈ సుడిగుండం లోపలికి. కానీ ఉన్నట్టుండి ఏదో శక్తి ఎవరో వచ్చి తనను బలంగా ఎత్తి దూరంగా విసిరేసినట్లుగా అయింది డాకే ఫాల్కర్కి. అంటే ఎప్పుడైతే బాబాని తలుచుకుందాం, ఆయన భగవంతుడు అనే ఇదితో బాబాని స్మరిస్తూ వదిలేశాడు ఇంకా నిర్ణయాన్ని, బాబాకు వదిలేశాడు కనుక ఆ నది సుడిగుండంలో కొట్టుకుంటూ ఉంటే ఈలోగా ఏదో ఎవరో తన్ని పట్టుకుని విసిరేసినట్టు అనిపించింట. తను కళ్ళు తెరిచి చూసేసరికి ఆ నది అంటే ముందుకు వచ్చేసాడు. ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయిన వ్యక్తి నదిలో పైకి తేలుతున్నట్టండి. తేలి ఈ కాళ్ళ సహాయంతో నిలబడ్డాట. నిలబడి కొంచెం అతనికి ఈతొచ్చు కనుక నెమ్మదిగా ఈదుకుంటూ ఒడ్డుకొచ్చాడు. అప్పటికి చాలా చీకటి అయిపోయింది. స్నేహితులు దూరంగా కనబడుతున్నారట, కానీ ఓపిక లేక ఇంకా అలాగే నీరసంగా నడుచుకుంటూ ఇంటికి వచ్చేసాడు. భార్య అతను చూసి కంగారు పడుతుంది, ఇదేంటి ఇలా ఉన్నాడు అనేసి అతనికి మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. వెంటనే అతను బట్టలవి మార్చేసుకుని వేడివేడిగా కప్పు కాఫీ ఇస్తే తాగుతున్నాడు. ఇంతలో చీకటి పడిపోయింది. ఈ డాకే ఫాల్కర్ ఈదడానికి నదిలో దూకడం చూశారు తప్ప నదిలోంచి బయటికి రావడం మీ స్నేహితులు చూడలే. చెప్పడానికి డాకేకి ఓపిక లేక ఇంటికి వెళ్ళిపోయాడు. వీళ్ళేం కంగారు విడిపోతారు. వీళ్ళందరూ కలిసి ఈ డాకే ఫాల్కర్ ఇంక అందులో మునిగిపోయాడు, అయ్యో ఎంత పని అయింది అని చెప్పి గబగబా వెంటనే ఆ గజీతగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కబురు పెట్టి నీటిలో అంతా వెతికిస్తారు, ఆ నదిలో అంతా వెతికిస్తారు. కానీ డాకే ఫాల్కర్ కనిపించడం. వాళ్ళు కంగారు పడిపోతూ ఆ ఊళ్ళోకి వెళ్ళి అందరికీ చెప్పేస్తారు, డాకే ఫాల్కరు నదిలో మునిగి చనిపోయాడు అని. ఆ మాట ఎలాగంటే ఏదైనా సరే అంటారు కదా, ఒకటి ఏదైనా నోటి నుంచి బయటికి వెళితే అది అడ్వర్టైజ్మెంట్ లాగా అలా ఒకళ్ళ నుంచి వెళ్ళిపోతుంది కదా. ఆ మాట చివరికి ఎక్కడికి వెళ్ళింది, డాకే ఫాల్కర్ ఇంటి దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వచ్చి మీ వారిలాగా మునిగిపోయారు అని చెప్దామనుకుని తలుపు కొట్టి పిలిచి చూసేసరికి డాకే ఫాల్కర్ హాల్లో టీ కప్పుతో రెడీగా తాగుతూ కనిపించాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంటి మాకు నువ్వు నదిలో దూకడమే కనిపించింది, ఎలా బయటకు వచ్చావు ఏమిటి అంటే అతను అంతా చెప్తాడు. నేను బతికే ఉన్నాను అని చెప్పి వాళ్ళందరికీ చెప్పి, ఎంత చిత్రంగా అంటే డాకే పోయాడు అని ఎలా దండోరా వేశారో అలాగే అప్పుడు పల్లెటూళ్ళు అలా దండోరా వేసేవారండి. ఏదైనా జరిగితే విశేషం దండోరా వేసేవారు. ఎలా దండోరా వేశారో
అలాగే మళ్ళీ డాకే బతికి ఉన్నాడు, డాకే గారు బతికే ఉన్నారు హో అంటూ ఊరంతా మళ్ళీ డప్పు వేయించారట. అలా డాకే ఫాల్కర్ ని బాబా రక్షించారు. కానీ ఈ విషయం అతను వెంటనే ఆ మొన్నడు డాకే బాబా దగ్గరికి వెళ్ళి ఈ విషయం అంతా చెప్పాట. బాబా, నేను ఇలా పందెం కాశాను, నీళ్ళలో దూకేశాను, సమయానికి నీ నామం చేసుకున్నాను అంటే అప్పుడు బాబా వెంటనే ఆపి, నీవు నన్ను రక్షించమని ప్రార్థించినప్పుడు నాకు వినబడింది, నేనే నిన్ను ఆ సుడిగుండం నుంచి బయటికి తోశాను అన్నట్ట బాబా అండి. అంటే హృదయాంతరాలలో నుండి ఎవరైనా తనను పిలిస్తే ఆ పిలుపు తనకు వినబడుతుందని బాబా అప్పుడు చెప్పారట. అంటే దీనికి సాక్ష్యం ఇదే. మనకి సాక్ష్యం ఏదండి అని అడుగుతూ ఉంటారు. ఎలాగండి భగవంతుడు రక్షిస్తాడు అంటే ఈ రకంగా. అంటే ఆయన సహాయం ఎలా అందుతుంది? హృదయాంతరాలలో నుండి ఎవరైనా కన్ను పిలిస్తే అది బొమ్ము చెయ్యనని బాబా మనకి భరోసా ఇచ్చారు. దానికి నిరసనంగా ఈ డాకే ఫాల్కర్ జీవితంలో జరిగిన ఈ సంఘటన. అంటే ఆయన ఎప్పుడైతే ఇంకా దేనికీదా ఆధారపడకుండా బాబాకే నీట ముంచినా పాల ముంచినా నీదే భారమని బాబాకు అప్పగించేశాడో వెంటనే బాబా తీసుకున్నారు ఆ బాధ్యతని. వెంటనే తీసుకుని చెరువులో ఆ ముందుకి తోసేశారు బాబా. బాబా కూడా అదే చెప్తున్నారు. నువ్వు ఎప్పుడైతే నన్ను రక్షించమని ప్రార్థించావో ఆ పిలుపు నాకు వినబడింది. నేనే నిన్ను సుడిగుండం నుండి బయటకు తోసేశాను. ఎప్పుడైతే ఎవరైనా హృదయాంతరాలలో నుండి నన్ను పిలిస్తే ఆ పిలుపు అందుకుని నేను రక్షించకుండా ఉండలేను అని బాబా అందరితోనూ చెప్పారట. కాబట్టి చివరిగా ఏం రాస్తున్నారంటే, ఆతత్రాణపరాయణుడైన మెహర్ బాబా తన ప్రేమికుల పిలుపుకు వెంటనే జవాబుగా తన సహాయం ఎప్పుడూ అందిస్తూనే ఉంటారు అని రాశారు ఈ డాకే ఫాల్కర్ స్టోరీ అనంతరం. ఈ యథార్థ సంఘటన అనంతరం ముగింపుగా శ్రీలత గారు అలా రాశారు. ఇక నెక్స్ట్ ఇంకో సంఘటన అండి. అంటే ఈ ఆపద్బాంధవుడిగా మెహర్ బాబా ఆ చేసిన ఆ మెరాకిల్స్ అంటారు కదా, కానీ బాబా ఏమంటారంటే మీ ప్రేమ విశ్వాసమే అలా చేయించింది అంటారు. నాకేమి ఇలా మహిమలు చేయడం నాకు రాదు, కానీ మీకు నా యందున్న ప్రేమ ఉంటుంది చూసారా, ఆ ప్రేమ విశ్వాసమే అలా చేయిస్తుంది అంటాడు తండ్రి. ఆయన మీద ఆపాదించుకోరు, అసలు నేను చేశానన్న బాబా అనరు. కానీ ఆ పిలుపు గాని, ఆ ప్రేమ గాని, ఆ విశ్వాసం గాని నీకు 100% ఉంటే నేను రక్షించకుండా ఉండలేను అని ప్రభువు మనకి భరోసా ఇచ్చాడు. అలా డాకే ఫాల్కర్ ని బాబా రక్షించారు. ఇంకో సంఘటన ఏంటంటే విష్ణు ప్రసాద్ యాదవ్, ఇతని లైఫ్ లో జరిగిన ఒక సంఘటన. అంటే ఏదైనా మనం హృదయాంతరాలలో పిలిచినా, ఏదైనా ఒక ప్రామిస్, బాబా ఇక నుంచి నేను ఇది చెయ్యను, ఇక్కడి నుంచి నువ్వు రక్షిస్తే, ఇలా హృదయపూర్తిగా ప్రామిస్, ఇలా విశ్వాసం గాని, ఈ హృదయపూర్తిగా పిలవడం గాని, ఆయన మీదే ఆధారపడడం గాని, ఇవన్నీ కూడా 100% అంటారు చూడండి, పరిపూర్ణ విశ్వాసం, పరిపూర్ణ ప్రేమ ఉంటే భగవంతుడు ఎలాంటి స్థితిలో ఉన్నా రక్షించేస్తాడు. ముందు మనం చెప్పుకున్నా చూడండి, గజేంద్రుడి మోక్షంలో ఆ గజేంద్రుని రక్షించడానికి విష్ణుమూర్తి అన్ని ఆయుధాలు, లక్ష్మీదేవిని అందరినీ వదిలేసి పరుగు పరుగును వచ్చేస్తాట. ఆయన రక్షించకుండా ఉండలేను అంటారు బాబా కూడా. అలా ఇప్పుడు ఈ విష్ణు ప్రసాద్ యాదవ్ విషయంలో ఏం జరిగిందో మనం తెలుసుకుందామండి. ఈ ఒక్క నిమిషం. విష్ణు ప్రసాద్ యాదవ్ అని ఉత్తర హిందూ దేశంలో ఒక పెద్ద కాంట్రాక్టర్ అనమాట. అతనేంటి కొంచెం మిథ్యా ఆధ్యాత్మిక సహచరులతో స్నేహం ఏర్పడింట. అంటే కొంచెం వాళ్ళని ఏమంటారు మరి, మిథ్యా ఆధ్యాత్మిక అంటే సగం సగం నాలెడ్జ్ అని నేను అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళతో స్నేహం ఏర్పడి అతను మత్తు మందుకు అలవాటు పడిపోయాట వాళ్ళ వలన. అంటే ఈ మత్తు మందు తీసుకుంటే వాళ్ళు చెప్పారట స్వర్గ ద్వారాల దగ్గరికి వెళ్ళిపోతారు అనే అపోహలో ఉండి ఈ మత్తు పదార్థాలు విష్ణు ప్రసాద్ యాదవ్ అలవాటు చేశారు. అంటే ఆ మత్తు పదార్థాలు అంటే మనకు సాధారణంగా గంజాయి, మారిజానా ఏదో అంటారట, అలాంటి వస్తువులు అనమాట. మనకి అర్థమవడం కోసం వాటి పేర్లు రాశారు. అలా స్నేహితుల సాహచర్యంలో ఈ విష్ణు ప్రసాద్ యాదవ్ అనే కాంట్రాక్టరు ఈ మారిజానా అనే పదార్థానికి అలవాటు పడిపోయాడు. అలవాటు ఎంతగా పడిపోయాడంటే తను ఎక్కడికి వెళితే అక్కడికి ఒక పెట్టెలో అది పెట్టుకుని వెళ్ళేవాట. తన బట్టలు సర్దుకుంటారు కదా పెట్టెలు, అప్పుడు ఇనపెట్టెలు వాడేవారు. ఆ బాక్స్ లో పెట్టుకున్నట్ట.
ఒకసారి అతను ఒక ఊరికి వెళుతూ ఒక ఒక రాష్ట్రానికో వెళుతూ బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. ఎప్పట్లాగానే అలవాటు ప్రకారం ఈ మారిజానా అనే దాన్ని చిన్న స్టీల్ బాక్స్ లో పెట్టి ట్రంక్ పెట్టిలో పెట్టుకున్నాడు. తీరా బస్సు ఎక్కాక బస్సు కొంత దూరం వెళ్ళాక అక్కడ చెక్ పోస్ట్ పడిందిట. అంటే చెక్ పోస్ట్ అంటే మనకు తెలుసు కదా, అన్ని చెక్ చేస్తూ ఉంటారు. ఆ చెక్ పోస్ట్ దగ్గర బస్సులు ఆపి అక్కడ ఎక్సైజ్ అధికారులు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే బస్సును ఆపి అడుగు చెప్తున్నారట, పర్మిట్ లేకుండా తీసుకుని వెళ్ళే ఏ పదార్థాలు కానీ మీ వద్ద ఉంటే చెప్పండి. అటువంటి అంటే పర్మిట్ లేకుండా అంటే ఈ గంజాయి, మారిజానా ఇలాంటి పదార్థాలు అనమాట. ఇలాంటి పదార్థాలు మీ దగ్గర ఉంటే చెప్పండి. మీకుగా మీరు చెప్పకపోతే మేమే చెక్ చేసిన తర్వాత పట్టుబడితే శిక్ష కఠినంగా ఉంటుంది అని హెచ్చరించారట. అంటే వారికిగా వారు మేము పొరపాటు తెచ్చేసాం, లేకపోతే పొరపాటుగా నా దాంట్లోకి వచ్చింది ఇలా నిజాయితీగా ఇచ్చేస్తే ఆ పదార్థాన్ని ఓకే. లేదా మేము చెక్ చేశాక పట్టుబడ్డారనుకోండి మీరు, అప్పుడు మాత్రం శిక్ష కఠినంగా ఉంటుందని చెప్పి ఈ ఎక్సైజ్ అధికారులు చెప్పారట, హెచ్చరించారు ముందు. కానీ ఈ బస్సులో కూర్చున్న ప్రయాణికులు ఎవ్వరూ మాట్లాడలేదు. కానీ ఈ తెలుసు కదా విష్ణు ప్రసాద్ యాదవ్‌కి, అతను మాత్రం చాలా భయపడిపోయాట. అంటే అతని పెట్లో ఆ వస్తువు ఉంది కదా! అధికారులేమో ఇలా అంటున్నారు. తీరా తను ఆ పెట్టి తను డైరెక్ట్‌గా చెప్పలేడు. తీరా పెట్లో ఆ పదార్థం ఉందని దొరికిపోయాడనుకో, ఎంత శిక్ష విధిస్తారో తనకి తెలుసు. తన పరువు పోతుంది. తన భార్యాబిడ్డలు ఇవన్నీ ఊహించుకుంటాడు. నా పనైపోయింది. ఎలాగైనా ఈ పెట్టి వెతికేస్తారు. దీన్ని పట్టుకుంటారు. అప్పుడు నా పరువంతా పోతుంది. నాకు ఊళ్ళో పెద్ద పేరుంది. ఎందుకు ఇలాంటి పని నాకు ఈ జీవితంలో ఇలాంటి సంఘటన జరిగింది. నాకు ఎందుకింత అవమానం జరుగుతోంది. బాబోయ్! పట్టుకుంటే ఎలాగా? ఇలా రకరకాలుగా ఆలోచన వెళ్ళిపోతుంది అతనికి. ఎక్సైజ్ అధికారులు కాసేపు వెయిట్ చేశారు. ప్రయాణికులు ఎవరైనా వాళ్ళంతట వాళ్ళు లొంగుతారేమో అని. కానీ ఎవ్వరూ మాట్లాడకపోవడంతో వాళ్ళు బస్సు లోపలికొచ్చి ఒకసారి అందరికీ వార్నింగ్ ఇచ్చి బస్సు పైన టాప్ ఉంటుంది కదండీ! ఆ టాప్ మీద కూర్చుంటారు. ఎందుకంటే పెట్టెలన్నీ టాప్ మీద ఉంటాయి కనుక. ప్రయాణాల ప్రయాణికులకి బస్సు లోపల హెచ్చరిక చేసేసి బస్సు టాప్ ఎక్కి కూర్చున్నారు. ఈ విష్ణు ప్రసాద్ యాదవ్‌కి భయమేస్తా ఉంటుంది. అందరి పెట్లు చెక్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క పెట్టి. వాళ్ళని పిలవడం, వాళ్ళని పైకి పిలవడం, వాళ్ళ దాంట్లో ఏదైనా ఉందా వాళ్ళ చేత ఆ తాళం తీయించి వెతికించడం. ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. విష్ణు ప్రసాద్ యాదవ్ ఏమనుకుంటాడంటే, ఇంక నా పనైపోయింది. ఎలాగ ఇందులోంచి నేను బయటపడతాను? ఇప్పుడు ఏది దారి భగవంతుడా అని చాలా టెన్షన్ పడిపోతూ, భగవంతుడు అనే పదం రాగానే అతనికి తన స్నేహితుడు తరచూ మెహర్ బాబా దేవుడని ఆయన గురించి చెప్పడం గుర్తుకొచ్చింట. అంటే ఇతను మెహర్ బాబా భక్తుడు కాదు. తన స్నేహితుడు చెప్తూ ఉండేవాట, మెహర్ బాబా ఈ కలియుగ అవతార పురుషుడు, హృదయాంతరాల నుండి పిలిస్తే కనుక ఆయన పలుకుతాడు, రక్షిస్తాడు. ఇలాంటి మాటలన్నీ ఫ్రెండ్ ద్వారా విన్నాడు. భగవంతుడు నన్ను రక్షించలేడు అనుకున్నప్పుడు ఈ మెహర్ బాబా పేరు గుర్తుకొచ్చింట. అతను వెంటనే తన చేతి సంచిని తడువుకున్నట. ఎందుకంటే ఫ్రెండ్ అప్పుడు బాబా ఫొటోస్ కొన్ని ఇచ్చాడు. సందేశాలతో వచ్చిన పేపర్స్, బాబా ఫొటోస్ అన్నీ కూడా చేతి సంచిలో ఉన్నాయి. ఎప్పుడు ఓపెన్ చేసి చూడలేదు తను. వెంటనే ఆ సంచి మీద చెయ్యి వేసి బాబాతో చెప్తున్నట్లుగా హృదయ పూర్తిగా ఇలా అన్నట్ట బాబాతో, ఓ మెహర్ బాబా, నా స్నేహితుడు చెప్పినట్లుగా నీవు నిజంగా భగవంతుడివైతే నన్ను పట్టుబడకుండా కాపాడు. ఒక్కసారి నీవు నన్ను ఆదుకున్నట్లయితే నేనెన్నడూ ఇటువంటి తప్పు పని చేయను అన్నట్ట మనస్ఫూర్తిగా, హృదయపూర్తిగా ఈ బాబా ఫొటోస్ ఉన్న సంచి మీద చేయి పెట్టి ప్రామిస్ చేశాట. చేస్తూ ఇంకా అంటున్నాడు, ఎవరైనా వారి తప్పులను మనస్ఫూర్తిగా గనక పశ్చాత్తాపడినట్లయితే భగవంతుడు తప్పక క్షమిస్తాడని విన్నాను. నేను నా తప్పుకు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడుతున్నాను. మరెన్నడూ ఇటువంటి తప్పుడు పనులు చేయను. నీవే గనక నిజంగా భగవంతుడివైతే నన్ని ఆపద నుండి కాపాడు అని హృదయాంతరాలలో నుండి మెహర్ బాబాని ప్రార్థిస్తాడు విష్ణుప్రసాద్ యాదవ్. ఈ లోపున ఏమవుతుందంటే, ఆ బస్సు పైన ఎక్కిన అధికారి ఏం చేస్తారంటే, ఒక్కొక్కరు పెట్టి తెరుస్తున్నాడు కదా, అలా అన్ని పెట్లు తెరిచేస్తాడు. ఇంక 2 పెట్లే మిగులుతాయి. ఒకటి విష్ణుప్రసాద్ యాదవ్‌ది, ఇంకొకరు పెట్టి.
ఆ 2 పెట్లు చదికి చేస్తామని అధికారి ఏం చేస్తాడంటే, ఇంకేమీ లేవు కదా అంటాడు. అంటే ఈ విష్ణు ప్రసాద్ యాదవ్ పెట్టి ఇంకొకతని పెట్టి, ఆ ఇంకొకతని పెట్టి కూడా వెతికేస్తాడు అధికారి. అందులో కూడా ఏం దొరకదు. వెంటనే అతను దిగిపోతాడు. దిగిపోతే అక్కడున్న అందరితో చెప్తారన్నమాట. ఇక్కడేమీ లేదు. అందరూ మంచిగానే జర్నీ చేస్తున్నారు కనుక మీరు హ్యాపీ జర్నీ అని చెప్పి ఆ అధికారులు వెళ్ళిపోతారు. ఇక్కడ ఏం జరిగిందంటే మిరాకిల్ రాస్తున్నారు. విష్ణు ప్రసాద్ యాదవ్‌ని పెట్టుంటుంది కదా! ఆ పెట్టి మీద అధికారి కూర్చుని అన్ని పెట్టెలు తనిఖీ చేశాడు. ఆఖరి పెట్టి కూడా తనిఖీ చేసి తను కూర్చున్న పెట్టె అది విష్ణు ప్రసాద్ యాదవ్ పెట్టెనమాట. ఆ అధికారి తను కూర్చున్న పెట్టెని తా చెక్ చేయకుండా దిగిపోయాడు. అలా విష్ణు ప్రసాద్ యాదవ్ రక్షింపబడ్డాడు. అంటే చూడండి భగవంతుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అంటారు చూసారా? ఆ రక్షింపబడడంలో ఎంత చక్కగా బాబా రక్షించారంటే నిజంగా చెక్ చేస్తే విష్ణు ప్రసాద్ యాదవ్ శిక్షకి అర్హుడు. ఎందుకంటే పర్మిట్ లేని పదార్థం పెట్లో పెట్టుకున్నాడు. కానీ భగవంతుడు నిర్ణేత అంటారు కదండీ! మరి ఇది ఎలా జరిగింది అంటే దీనికి బాబా చెప్పిన సమాధానం రాస్తున్నారు ఆవిడిక్కడ. ఆఫీసరు విష్ణు ప్రసాద్ పెట్టి మీదనే కూర్చుని అందరు పెట్టెలు తెరిచి చూశాడు. కానీ ఆఖరికి తను కూర్చున్న పెట్టెను మాత్రం మర్చిపోయాడు. ఆ పెట్టె విష్ణు ప్రసాద్ యాదవ్‌ది. అలా ఆఫీసరు వలన విష్ణు ప్రసాద్ యాదవ్ రక్షింపబడ్డాడు. కాబట్టి ప్రేమమయుడైన మెహర్ బాబా నిజానికి తప్పొప్పుల ప్రకారం వ్యక్తిని శిక్షించే న్యాయ నిర్ణేత తానే అయినప్పటికీ, అంటే ఆ తప్పు చేశాడు కనుక అతనికి శిక్షించాలి. ఆయన న్యాయ నిర్ణేతే భగవంతుడు. కానీ మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడి తన శరణు కోరిన వారిని క్షమించి ఆదుకుని మరొక్కసారి తన సర్వజ్ఞతను, తన క్షమా గుణాన్ని, తన ప్రేమను వెల్లడించి తాను భగవంతుడను అని రుజువు చేసుకున్నారు అవతార్ మెహర్ బాబా. అందుకే బాబా ఏమంటున్నారు, నీ హృదయంలో ఉన్నది నేనే, నేను సనాతనుడను, నీ హృదయ మందిరమే నా దేవాలయం అన్నారు. అందుకే బాబా. అందుకే ప్రతి సెకను ఎలర్ట్ గా ఉండండి, నిత్య సహచరణ చేసుకోండి, నా నామస్మరణ చేసుకోండి. నేను తప్ప అన్నీ మాయా, నేనే సత్యం. ఈ మాటలన్నీ బాబా ఎందుకు మనకి ప్రతిసారి సందేశాల్లో, లేకపోతే మై విష్ లో, హౌ టు లవ్ గాడ్ ప్రతిసారి బాబా ఎందుకు ప్రేమికుణ్ణి భక్తుణ్ణి ఎలర్ట్ చేసేవారంటే ఇక్కడ నిజాయితీ ముఖ్యమండి, దృఢ విశ్వాసం ముఖ్యం, హృదయాంతరాలలో ఆయన్ని పిలవాలి. ఇవన్నీ ప్రాక్టీస్ అవ్వాలంటే ముఖ్యంగా ప్రభువు మీద మనకి విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసం ఉంటే ఏమవుతుందంటే అధికాధికంగా ప్రేమించడానికి, ఆయన మీద ఆధారపడడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇతను భగవంతుడనేవాడు అన్నప్పుడు తన ఫ్రెండ్ చెప్పిన మెహర్ బాబా భగవంతుడు అని నమ్మకం కలిగి ఆయనకి ప్రామిస్ చేశాడు, ఈసారి నువ్వు కనుక నన్ను రక్షిస్తే నా జీవితం అంతా ఈ తప్పు చేయకుండా నా జీవితం అంతా నీకే అంకితం చేస్తాను అని. అలాగే అతను ప్రామిస్ చేయడం, ఆ హృదయాంతరాలలో అతని ఆర్తనాదాన్ని బాబా వినడం, అతను తప్పు చేసినా కూడా క్షమించే గుణం భగవంతుడికి ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి బాబా తన సర్వజ్ఞతని, ఈ క్షమాగుణాన్ని తన ప్రేమికులకు వెల్లడించడానికే ఇలా బాబా రక్షిస్తూ ఉంటాడు. ఆయన ఆత్రత్రాణ పరాయణుడు అని ముగించారు ఈ ఈ సంఘటనతో. అంటే ఒక ఆపద్బాంధవుడు అంటే మన మీద బాబా చెప్పినట్లుగా 100% మన విశ్వాసం, మన నమ్మకం, మన ప్రేమ అవన్నీ చేయిస్తాయండి ఏదైనా సరే. ఈ హిదర్ లాడెన్ విషయంలోనైనా ఈ సర్దార్ ప్రీతం సింగ్ అతను ఆ పులులు రావు అని ఒక జెండా పాతాడు చూడండి. ఇది బాబాకి నేను ప్రేయర్ చేశాను, ఈ జెండాని ఇక్కడ పాతుతున్నాను, ఇక్కడ పులులు రావు అంటే రాలేదు పులులు. ఆ జెండా ప్లేస్ లో బాబాయే కాపలా కాశారు. అంటే ఎంత ప్రేమికుడికి బానిసనో బాబా తెలియజేస్తున్నారు. అలాగే హిదర్ లాడెన్ విషయంలో కూడా ఆవిడ తెలియకుండా పొరపాటు చేసింది. ద్రౌపదిలాగా అన్ని దిక్కులు అయ్యాక ఆకన్న బాబాని హృదయపూర్తిగా పిలిచాక ఆ పిలుపునందుకుని రక్షించారు బాబా. ఎంత బాగా రక్షించారు, అసలు డాక్టర్లే చేతులెత్తేశారు.
ఈ స్కిన్ మళ్ళీ సరిగ్గా రాదు, ఆవిడ మోసం సరి చేయలేమను, కానీ బాబా చాలా చక్కగా మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చేసారు. అంటే ఆవిడకున్న దృఢ విశ్వాసం. ఇక్కడ ఈ డాకే ఫాల్కర్ విషయంలో కూడా బాబా మీదే పూర్తిగా నిర్ణయించేసుకున్నాడు. ఇంకా బాబా తప్ప నన్ను ఎవరూ రక్షించలేరు అన్నప్పుడు వెంటనే ఆ సుడిగుండంలో చిరుక్కుపోతున్న అతను ఒక చేత్తో విసిరేశారు బాబా. ఇక్కడ ఈ విష్ణు ప్రసాద్ యాదవ్ విషయంలో కూడా నువ్వు భగవంతుడివి, నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇంక ఈ తప్పు చెయ్యను. అందుకే బాబా ఆ రిపెంటెన్స్ ప్రేయర్ కూడా బాబా అందుకే ఇచ్చారండి. తప్పును తప్పుగా గుర్తించి మళ్ళీ చెయ్యకపోవడం. ఒకసారి సారీ చెప్పేసి మళ్ళీ ఆ తప్పును చేస్తే భగవంతుడు క్షమించడు. అందుకే బాబా ఈ రిపెంటెన్స్ ప్రేయర్ లో కూడా తప్పును తప్పుగా గుర్తించి ఆ గుర్తించడంలోనే క్షమ కూడా ఉంటుంట. అది మళ్ళీ చేయకుండా ఉండం. అది ఎప్పుడైతే అతను నేను ఇంక ఈ తప్పు చెయ్యని తండ్రి నన్ను రక్షించు అని కోరుకున్నాడో వెంటనే అతను తప్పు చేసినా కూడా క్షమించేసి రక్షించిన వాడు అవతార్ మెహర్ బాబా. కాబట్టి అద్భుతంగా ఆపద్ బాంధవుడుగా ఇలా వాళ్ళ జీవితాల్లో బాబా రక్షించారు. ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్ లోకి వెళ్దాం. నెక్స్ట్ అంటే నెక్స్ట్ సంఘటన ఇది అమియా కుమార్ లైఫ్ లో జరిగిన సంఘటన అండి. అసలు ఒక్కొక్క స్టోరీ కూడా యథార్థంగా మన కళ్ళ ముందు కనబడినట్లుగా అంత సరళంగా ఈ పుస్తకంలో శ్రీలతా విష్ణురావు గారు రాశారు. అంటే మనకి అక్కడక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకుంటాం, కానీ ఇంత వివరణ ఇవ్వలేదు ఏ పుస్తకంలో కూడా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక స్క్రీన్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ పెట్టి మీద అధికారులు కూర్చోవడం, విష్ణు ప్రసాద్ యాదవ్ ప్రేయర్ చేయడం, ఇవన్నీ కూడా మనకి ఒక యథార్థ సంఘటన కనుక మనకి కూడా నిజమే తండ్రి ఎంత అద్భుతంగా రచించాడు వీళ్ళని అనే అనుభూతి మాత్రం వస్తుందండి చదివిన ప్రతి సంఘటన కూడా. ఇంకా నెక్స్ట్ సంఘటన ఏంటంటే అమియా కుమార్. ఇతని గురించి మనందరికీ తెలుసు. బాబాని చాలా ప్రశ్నలతో పరీక్షలతో విసిగించిన ముద్దు బిడ్డ. బాబా నా ముద్దు బిడ్డ అని కూడా ఇతనికి బిరుదిచ్చారు. అలాంటి అతని లైఫ్ లో జరిగిన ఒక సంఘటన తండ్రి ఎలా రక్షించాడు అని. అమియా కుమారికి మ్యారేజ్ అవుతుంది. అతనికి ఒక మగబిడ్డ పుడతాడనమాట. పుడితే అతనికి ఏమవుతుంది, పాలు తాగడానికి కష్టంగా ఉండేది. దాన్ని ఏదో అంటారు తొట్టి పెదివి ఏదో అంటారు కదా, అలా ఉంటుంటా ఆ పెదివి పైకి లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. దానివల్ల పాలు తాగడం, తల్లి పాలైనా ఏదైనా లోపలికి పంపించాలంటే చాలా కష్టంగా ఉండేట. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అప్పట్లో ప్లాస్టిక్ సర్జరీ చేస్తే తప్పకుండా నయమవుతుంది, మీరు కలకత్తా వెళ్ళండి, అక్కడ ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడు, ఆయన చేయించేస్తాడు, సరిపోతుంది, అప్పుడు బాబు హాయిగా హ్యాపీగా ఉంటుంది పాలు తాగడానికి అని చెప్తే ఆ భార్యను తీసుకుని కలకత్తా వెళ్తాడు. అక్కడ వాళ్ళ చుట్టాలు ఎవరో ఉంటే వాళ్ళ ఇంట్లో దిగి హాస్పిటల్కి వెళ్తారు. అతను చాలా పెద్ద సర్జన్ అనమాట, చాలా స్పెషలిస్ట్ డాక్టరు. ఆయన అపాయింట్మెంట్ దొరికేస్తుంది, ఆయన చేసేస్తానంటాడు ఆపరేషను. కానీ హాస్పిటల్ మాత్రం చాలా పాపులర్ హాస్పిటల్. ఈ ఆపరేషన్ చేయడానికి వీళ్ళకి రూమ్ ఇవ్వడానికి మాత్రం గదులు ఖాళీ ఉండవు. అంటే అంత బిజీగా ఉండే హాస్పిటల్ అనమాట. డాక్టర్ అపాయింట్మెంట్ అవుతుంది, దొరుకుతుంది, ఆపరేషన్ కూడా చేయడానికి ఒప్పుకుంటాడు. కానీ హాస్పిటల్లో ఉండడానికి ఒక్క గది కూడా ఖాళీ ఉండదు అమియా కుమార్కి. గది ఉంటేనే కదా ఏదైనా వాళ్ళు అందులో ఉండి ఆపరేషన్ చేశాక మళ్ళీ ఆ గదిలో ఉండడానికి. సరే ఏం చేస్తాడు తన అమియా కుమారు, రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక గదొద్దు, నాకు చిన్న వసారాయన చూపించండి, మా బాబుకి ఇలా ఇబ్బంది పడుతున్నాడు, ఆపరేషన్ చేయించాలి, డాక్టర్ గారు ఒప్పుకున్నారు, ఈ ఒక్క అవకాశం చిన్న ప్లేస్ ఇచ్చినా చాలు, మేము సర్దుకుంటాం అంటాడు అమియా కుమార్. అంటే అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, అయ్యా ఈ హాస్పిటల్లో అసలు డాక్టర్ అపాయింట్మెంట్ అన్నా దొరుకుతుంది కానీ గదులు మాత్రం దొరకవు, 8 నెలలకు ముందే అడ్వాన్స్లు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కాబట్టి మీరు 8 months తర్వాత రండి, అప్పుడు మీకు గది ఇస్తాము అంటారు. చూడండి ఎలా ఉంటుందో పరిస్థితి. డాక్టరు ఆపరేషన్ అన్నీ రెడీగా ఉన్నా గది ఖాళీ లేదు. గది లేకపోతే ఎక్కడ ఉంటారు వీళ్ళు ఆపరేషన్ అయ్యాక? అమియా కుమార్ చాలా నిరుత్సాహపడిపోతాడు. ఇంకేం చేయాలో తెలియక భార్యని బిడ్డని వాళ్ళ బంధువులు ఇంట్లో వదిలేసి భార్యతో చెప్తాడు, రోజుకొకసారి వెళ్ళి హాస్పిటల్లో ఏ నర్సునో ఎవరినో పట్టుకొని బతిమలాడు, ఎలాగో అలాగా గది కొంచెం మనకి వచ్చేలా చూడు అని చెప్పేసి, అతనికి ఉద్యోగం ఉంది కదా, అతను జబల్పూర్ వెళ్ళిపోతాడు. భార్య బిడ్డ కలకత్తాలో ఉండిపోతారు, ఇతను జబల్పూర్ వెళ్ళిపోతాడు. ఇలా ఇతను ఆ అమియా కుమారి జబల్పూర్ వచ్చేసాక బాబాకి ఈ విషయం తెలియచేద్దాము అంటే చాలా కష్టం కదా, పాపం చిన్న పిల్లవాడు, పాలతో మరి నోరు ఇబ్బంది అయితే ఏమీ తినడానికి ఉండదు కదా, దానివల్ల చాలా నేర్చుపడిపోతున్నాడు పిల్లాడు. ఈ విషయం ఎలాగైనా బాబాకు చెప్పాలి అనుకుంటాడు. తీరా చూస్తే అతనికి చాలా చనువు,
ఏ టైంలో అయినా బాబా దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ఏదైనా అడిగేచ్చు, ఏది అడిగినా జరిగిపోతూ ఉంటుంది. కానీ కానీ బాబా ఏంటంటే ఏకాంతవాసంలో ఉన్నారు. ఉంటూ బాబా ఒక సర్క్యులర్ కూడా పంపిస్తారు. నాతో ఎవరు ఉత్తర ప్రత్యుత్తరాలు చెయ్యకూడదు. చాలా స్ట్రిక్ట్ రూలు. అందుకని అమియా కుమార్ బాధపడతాడు. అంటే బాబా చెప్పింది చెయ్యాలి కదా! అమితమైన బాబా ప్రేమికుడతను. కానీ బాబా చెప్పింది వినాలి కనుక మనస్సులోనే బాబాని తలుచుకుంటూ అనుకుంటాడనమాట. ఇలా జరుగుతోంది ఈ పరిస్థితి. ఎలా బాబాకి ఈ ఈ విషయం అందజేయాలి? రాస్తే బాబా ఒప్పుకుంటారా లేదా? చాలా మదన పడిపోతాడు అమియా కుమార్. కానీ ఒకరోజు ఇతని మదన అంటే ఎంత హృదయపూర్తిగా బాధపడతాడంటే, బాబాకి ఈ విషయం చెప్పాలి, రక్షించమని కాదు. ఇది పరిస్థితి బాబా అని చెప్పాలంటే కుదరలేదు. కానీ ఇతని హృదయంలో ఈ మదన పడుతున్నాడు కదా! అక్కడ ఏకాంతవాసంలో ఉన్న బాబాకి అర్థమైపోతుందండి. బాబా ఏకాంతవాసంలో ఉన్న బాబా ఏం చేస్తారంటే, ఒక టెలిగ్రామ్ ఇప్పిస్తారు. ఎవరికి? అమియా కుమార్‌కండి. అంటే ముద్దు బిడ్డ అని బాబా అందుకే అన్నారేమో! ఆ బిడ్డ బాధపడుతుంటే బాబా చూడలేకపోయారు. అంత ఏకాంతవాసంలో ఉన్న బాబా కూడా ఒక టెలిగ్రామ్ ఏమనిస్తారంటే, నీ కుటుంబ క్షేమం తెలపవలసింది. చూడండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. బాబా పర్మిషన్ ఇస్తున్నారు. నువ్వు నీ కుటుంబం ఎలా ఉందో తెలియపరచవలసిందిగా బాబా అడుగుతున్నారు అని టెలిగ్రామ్ వచ్చింట. అసలు ఎంత ఆనందం వేస్తుంది చూడండి. అసలు మనం పట్టించుకుంటాడా? మన మాట వింటాడా? మన గోడు వింటాడా అని మనం అనుకుంటాం. కానీ భగవంతుడు హృదయపూర్తిగా ఆయన్ని తలుచుకుంటూ ఎలాగైనా బాబాకి అందజేయాలి అంటే ఒక ఉత్తరమే అక్కర్లేదండి. హృదయపూర్తిగా ఆయన్ని తెలుసుకుంటే అది ఆయనకి అందిపోతుంది. అంత కఠోర ఏకాంతవాసంలో ఉండే బాబాయే స్వయంగా టెలిగ్రామ్ ఇచ్చారు. నీ క్షేమం తెలియజేయి. అందుకే నువ్వు క్షేమంగా ఉన్నావా అని అడగట్లేదు బాబా. నీ క్షేమాన్ని తెలియజేయి అంటే ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి అన్నది బాబాకి తెలియపరచవలసిందిగా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఆ టెలిగ్రామ్ చూడగానే ఆనందంతో అమియా కుమారు తన బిడ్డ పరిస్థితి వివరిస్తూ బాబాకి ఉత్తరం రాశాడు. అంటే ఇక్కడ బాబా పర్మిషన్ ఇచ్చేశారు కదా! నీ పరిస్థితి ఎలా ఉంది అని వెంటనే ఉత్తరం రాసేసట. వెంటనే తిరిగి టెలిగ్రామ్ లో బాబా జవాబు ఇచ్చారటండి. నీవేమీ ఆందోళన చెందవద్దు, నీ భార్యని కూడా ఆందోళన చెందవద్దని చెప్పు. నా నామం స్మరిస్తుకుంటూ ఒకసారి మళ్ళీ నీ భార్యని ఆస్పత్రికి వెళ్ళి ప్రయత్నించమని చెప్పు. నీ బిడ్డ పైన నా నజర్ అంటే నా కృప ఉంది అని బాబా టెలిగ్రామ్ ఇచ్చారట. ఎంత తండ్రి సంరక్షణలో ఉంటామో మన అదృష్టమో చూసుకోండి. మనం హృదయపూర్తిగా అంటే మనలో లోపమే బాబా దరికి చేరనివ్వటం లేదు. ఈ అమియా కుమారి ఎప్పుడైతే హృదయపూర్తిగా బాబాకి తెలియాలి అంటే బాబాకి విధేయత చూపించాడని మనం గమనించాలి ఇక్కడ. బాబా వద్దు అన్నారు, ఉత్తర ప్రత్యుత్తరాలు వద్దు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అని బాబా ఆజ్ఞకి విధేయత చూపిస్తూ హృదయపూర్తిగా మనసులోనే బాబాకి చెప్పుకున్నాడు. అది అందిపోయింది తండ్రికి. డైరెక్ట్ గా ఉత్తరాలు టెలిగ్రాములు ఏమి ఇవ్వక్కర్లేదు ఆయనకి. అందుకే సర్వాంతర్యామి హృదయ నివాసి అంటారు మెహర్ బాబాని. అందుకే ఆ హృదయ బాధ ఆయనకి తెలిసింది. వెంటనే తిరిగి టెలిగ్రామ్ లో తన పరిస్థితి చెప్పడం, బాబా వెంటనే మళ్ళీ నీ భార్యను ఒక్కసారి ఆసుపత్రికి వెళ్ళి ప్రయత్నం చేయమని చెప్పడం, ఇవన్నీ ఎట్ ఏ టైం జరగడంతో అమియా కుమార్ తన భార్యకి లెటర్ రాశారు, పంపించారు టెలిగ్రామ్. బాబా ఇలా పంపించారు కాబట్టి బాబా యందు నమ్మకంతో ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి ప్రయత్నం చెయ్యి అని. ఆవిడ కూడా బాబా అంటే చాలా ఇష్టం, నమ్మకం. వెంటనే ఆసుపత్రికి వెళ్తుంది. ఎప్పుడు జనంతో కిటకిటలాడే ఆసుపత్రి ఖాళీగా కనబడింట. అంటే చాలా పాపులర్ హాస్పిటల్, అసలు ఖాళీ ఏముండదు. ఇసకేస్తే రాలంటారు చూడండి జనం, అలా ఉంటారట హాస్పిటల్లో. అలాంటిది హాస్పిటల్కి ఈవిడ వెళ్ళేసరికి అక్కడంతా ఖాళీగా ఉన్నట్ట. డాక్టర్లు గాని నర్సులు గాని గబగబా తిరుగుతున్నా ఏ దాఖలాలు కనిపించలేట. ఈమె అంటే అమియా కుమారి భార్య నెమ్మదిగా ఆ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి, దయచేసి మా బాబుకు ఆపరేషన్ చేయడానికి ఒక గది గాని లేదా సగం గది గాని ఖాళీగా ఉంటే కనుక చూడండి అంటూ మళ్ళీ రిక్వెస్ట్ చేసింట. అప్పుడు ఆ రిసెప్షనిస్ట్ అందుట, అమ్మా ఒక్క గది ఏం కర్మ, ఆసుపత్రి అంతా ఖాళీగా ఉంది, మీకు ఏ గది కావాలో చెప్పండి, ఇప్పుడే బుక్ చేస్తాను అందుట. అనగానే వెంటనే ఆపరేషన్ డేట్ కూడా నిర్ణయించేసింట ఆ నర్సు. అంటే 3 రోజుల్లో బిడ్డకి ఆపరేషన్. ఏ గది కావాలంటే ఆ గది ఇస్తానంది. ఆపరేషన్ డేట్ కూడా ఫిక్స్ చేసేసింది. అమియా కుమార్ భార్య చాలా ఆశ్చర్యపడిపోతూ ఆనందంతో భర్తకి టెలిగ్రామ్ ఇచ్చింది, మీరు ఇమ్మీడియట్ గా రండి, బాబుకి ఆపరేషన్ చేసేస్తానంటున్నారు, గది దొరికింది అని.
ఇదంతా మనకి అంటే 8 నెలల వరకు ఖాళీ ఉండదు అన్న హాస్పిటల్ ఖాళీ అయిపోయి మీకు ఏ గది కావస్తే ఆ గది తీసుకోండి అంటూ ఆపరేషన్ కూడా తొందరలోనే పెట్టేసి, అంటే ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఇది బాబా మహిమే అని అమియా కుమార్ మనస్ఫూర్తిగా బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నట. అంటే బాబా ఆశీస్సుల కొరకై మళ్ళీ టెలిగ్రామ్ కూడా ఇచ్చాట. అంటే ఇలా ఆపరేషన్ గది దొరికింది, ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేశారు, బాబా నీ ఆశీస్సులు కావాలి అని. బాబా వెంటనే మళ్ళీ ఆందోళన చెందవద్దు, నీ బిడ్డ పైన నా నజరు ఉంది అని మళ్ళీ తిరిగి టెలిగ్రామ్ ఇవ్వడం, ఆ బిడ్డకు ఆపరేషన్ జరగడం, ఆ బిడ్డ కులాసాగా ఇంటికి రావడం, హ్యాపీగా పాలు తాగడం, ఇవన్నీ అంత సంతోషదాయకంగా జరిగిపోయింది. అసలు జరిగిన విషయం ఏంటంటే, ఎందుకు హాస్పిటల్ అంత రద్దీగా ఉన్న హాస్పిటల్ ఖాళీ అయిపోయింది అంటే, అక్కడ డాక్టర్లకి ఈ మత్తు మందు ఇస్తారు కదా, ఎనస్థీషియా ఇచ్చే డాక్టర్లకి ఏదో గొడవ జరుగుతుందన్నమాట. దాంతో హాస్పిటల్ క్లోజ్ చేసేస్తారు. ఆసుపత్రిలో ఉన్న వారందరికీ, అంటే ఎమర్జెన్సీ వాళ్ళని కాకుండా మామూలుగా వస్తారు కదా, వాళ్ళందరికీ చెప్పేస్తారు హాస్పిటల్ మూసేస్తున్నాం, మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి అని. అలా మొత్తం హాస్పిటల్ అంతా ఖాళీ అయిపోవడం, ఈమె వెళ్ళే టైంకి ఆ రోజే ఆసుపత్రి తెరిచారట. అంటే ఈవిడ వెళ్ళి వస్తుంది, 2 రోజులు గ్యాప్ ఇచ్చింది, అమియా కుమార్ బాబాకి టెలిగ్రామ్ ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత బాబా ఆజ్ఞతో హాస్పిటల్కి వెళ్ళడం, ఆ రోజే హాస్పిటల్ తెరవడం, ఇవన్నీ జరగడం వల్ల హాస్పిటల్ ఖాళీగా ఉంది. అంటే ఈ ఏకాంతవాసంలో ఉన్న బాబాకు తన పరిస్థితులు వివరించాలని ఎంతగానో తపన పడుతున్నా ఉత్తర ప్రత్యుత్తరాలు జరపరాదనే బాబా ఆజ్ఞకు బద్ధుడై అమియా కుమారు ఊరుకున్నాడు. అంటే ఇక్కడ విధేయత చూపాడు అతను. అంతేకాక సర్వజ్ఞుడైన బాబా తన ప్రేమికుని ఆవేదనను గ్రహించి తానే వారి కుటుంబ క్షేమ సమాచారం తెలపవలసిందని ఉత్తరం రాయించారు. అంటే ఇంతకన్నా మహిమ ఏం కావాలి? బాబాయే నీ క్షేమం తెలియజేయి అని టెలిగ్రామ్ ఇచ్చారు. దయామయుడైన మెహర్ బాబా కరుణతో ఆ బిడ్డపై తన నజరునిచ్చి 8 నెలల వరకు అసాధ్యం అనుకున్న ఆ ఆపరేషన్ పనిని వెంటనే చెయ్యగలిగేటట్లు చేశారు. ఆ డాక్టర్ల సమస్య ఆయన సృష్టించింది కాకపోతే మరేమిటి అని రాస్తున్నారు ఇక్కడ. అసలు సందర్భం లేని, అసలు 8 నెలల వరకు కుదరదనుకున్న పరిస్థితిని చిటికెలో తండ్రి తన మహిమ చూపించి కారణం లేని వాటితో హాస్పిటల్ మూయించేసి మళ్ళీ తెరిపించి ఖాళీ చేయించి వాళ్ళకి అనువుగా, అంటే 8 months వరకు ఆగకుండా 3 days లోనే బాబాకి ఆ పిల్లాడికి క్యూర్ అయ్యేలాగా ఆపరేషన్ చేయించి సంతోషంగా ఆరోగ్యంగా ఆ బిడ్డ ఇంటికి వచ్చేటట్లు బాబా చేశారు. అంటే ఈ డాక్టర్ల సమస్య సృష్టించింది కూడా బాబాయే అని రాస్తున్నారు ఇక్కడ. అంటే సృష్టికర్త అయిన భగవానుడు తలుచుకుంటే సృష్టించలేని పరిస్థితి, ఇవ్వలేని వరము ఉంటుందా? ఆ విధంగా ప్రేమపిత మెహర్ బాబా దృష్టి ఎప్పుడూ తనను నమ్మిన వారి మీదనే ఉంటుంది. ఆయన ఎంతటి దీక్షాపూర్వకమైన ఏకాంతవాసంలో ఉన్నా సరే ఆ ప్రేమ పిలుపు ఆయన చెవిని సోకిన వెంటనే ఆయన తన ప్రేమికుని ఆదుకుంటూ ఉంటాడు అనడానికి ఇదే సాక్ష్యము. అవతార్ మెహర్ బాబాకి జై అని రాశారు. అంటే ఆయన నిలబడలేడు, ఆ హృదయపూర్తిగా ఆ పిలుపుకి, ఆ విధేయతకి, నిజాయితీకి, వీటన్నిటికీ. అందుకే భగవంతుడు చేరే 12 మార్గాలు అని చెప్పి బాబా ఇచ్చారు చూడండి. అంటే అందులో ఏ ఒక్క మార్గాన్ని పట్టుకున్నా భగవంతుని దరి చేరిపోగలం. అందుకే బాబా మైవిష్ ఇచ్చిన, హౌటులోగాడ్ ఇచ్చిన ఈ భగవంతుడి చేరే 12 మార్గాలను ఏదైనా సరే ఒక్క మార్గం పట్టుకోండి, మిగిలినవన్నీ వచ్చి కూర్చుంటాయి అన్నారు. అలాగే ఇక్కడ విధేయత చూపించాడంతే. ఎంత బాబా మీద ప్రేమ ఉన్నా కూడా, బాబాని నేను ఇంతలా ప్రేమిస్తున్నాను కదా, నేను ఒక ఉత్తరం రాస్తే ఏమైంది అనుకోలేదు అతను. బాబా చెప్పారు, అది పాటించాలి. ఈ విధేయత ఉంది చూసారా, దానికి లొంగి బాబా మిరాకిల్ అంతా చేసి ఆ ఫ్యామిలీలో ఆ పిల్లాన్ని రక్షించి నా నజరు ఉంది అతని మీద అని చెప్పి అతను సంతోషంగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఇచ్చారు ప్రీతమ తండ్రి మెహర్ బాబా. అంటే భగవంతుడు తలుచుకుంటే ఎలాంటి పరిస్థితులైనా మనం దాటేయడానికి అవకాశం ఉంటుందని ఈ అమియా కుమార్ స్టోరీ ద్వారా మనకి అవగతమైందండి. ఇక నెక్స్ట్ స్టోరీలోకి వెళ్దాం. అంటే స్టోరీ అనే కన్నా సంఘటనలోకి వెళ్దాం, అనుభూతిలోకి వెళ్దాం. టేక్ చంద్ అనే ఒక మెహర్ ప్రేమికుడు ఉండేవాడట. ఇది చాలా సింపుల్ స్టోరీ, అంటే సింపుల్ అయినా చాలా అర్థం ఉన్న స్టోరీ. అది చెప్పేశాక నెక్స్ట్ ఏముంది అది చెప్పేసి మనం సంకీర్తనలోకి వెళ్దాం. టేక్ చంద్ అనే ఒక మహాప్రేమికుడు, మెహర్ ప్రేమికుడు.
ఆయన ఆర్మీలో పనిచేస్తూ ఉంటాటండి. చైనా యుద్ధం జరుగుతున్న రోజులటప్పుడు ఇతను చైనా యుద్ధం జరుగుతున్న రోజులు ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఇతని పేరు టేక్ చందు, ఆల్రెడీ మెహర్ ప్రేమికుడు. ఆ ముందు మనం చదివినప్పుడు ఈ ఈ కాంట్రాక్టర్ చదివాను చూడండి, విష్ణు ప్రసాద్ యాదవ్, అతను బాబా ప్రేమికుడు కాదు. కానీ భగవంతుడు ఆర్తత్రాణ పరాయణుడిని ప్రతిసారి ఆడు ఎందుకు రాస్తున్నారంటే, భగవంతుడు అన్నవాడు ఒక్కడే, అవతారాలే ఆ దేశ కాలమాన పరిస్థితులను బట్టి వస్తూ ఉంటాడు. అతడు బాబాని భగవంతుడిగా భావించకపోయినా ఫ్రెండ్ చెప్పిన మాటతో బాబాని అప్పటికప్పుడు భగవంతుడిగా విశ్వసించి పిలవడం వల్ల పలికేశాడు. ఇక్కడ ఈ టేక్ చంద్ విషయంలో అమియా కుమార్ అయితే ఆల్రెడీ అపూర్వ ప్రేమికుడు, ముద్దు బిడ్డ. ఈ టేక్ చంద్ ఆల్రెడీ మెహర్ ప్రేమికుడయ్యి ఆర్మీలో పనిచేస్తున్నాడు. అతను ప్రజెంట్ ఏంటంటే చైనా యుద్ధంలో ఉన్నాడనమాట. ఈయన సరిహద్దు ప్రాంతంలో రోడ్లు నిర్మించే పనిలో ఉండగా చైనా వారు ఈయనను 700 మంది పరివారంతో సహా ముట్టడించారట. అంటే అతనికి ఒక కాంట్రాక్ట్ ఏదో ఆర్మీలో వర్క్ ఉంటుంది కదా, ఆ ప్రాంతాల్లో రోడ్లు వేయాలని దానికి పని చేస్తుంటే చైనా వాళ్ళు వచ్చి ముట్టడించేశారట. ఎంతమందితో? ఈ టేక్ చంద్ అనే బాబా ప్రేమికుడితో పాటు 700 మంది ఆర్మీ పరివారాన్ని ముట్టడించారు. వెంటనే ఈయన తన సహచరులను వెంట పెట్టుకుని అరణ్య మార్గం గుండా పారిపోయాడు. అంటే వెంటనే అలర్ట్ అయిపోయి వాళ్ళకి అందకుండా ఈ 700 మంది 700 మెంబర్స్ అంటే చూడండి, మాటలు కాదు, ఇంతమందిని తీసుకుని అరణ్య మార్గం గుండా పారిపోయాట. వారి దగ్గర పాపం ఆయుధాలు లేవు. అప్పటికప్పుడు వాళ్ళు ముట్టడించేస్తున్నారంటే ఎక్కడ వాళ్ళు అక్కడ వదిలేసి అరణ్యంలో పారిపోయారు. వాడి దగ్గర ఆయుధాలు లేవు, తిందామంటే తిండి లేదు, విపరీతమైన చలి. అంటే 701 మంది బాధపడుతున్నారు. అలా నెమ్మదిగా తప్పించుకుంటూ ఆ పరివారం అంతా ఎక్కడ చైనా వాళ్ళు వచ్చి మీద పడిపోతారో, ఎక్కడ శత్రువులు పట్టేసుకుంటారో అని గజ 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 వణికిపోతున్నట్ట. అప్పుడు ఈ టేక్ చంద్ అన్న అతనే అన్నట్ట ధైర్యం చెప్పాట. ఏమని చెప్పాడంటే, అప్పుడు బాబా భౌతికంగా జరిగిన సంఘటన ఇది. సజీవుడైన అవతార్ మెహర్ బాబా మనతో ఉన్నారు, మనకి ఏ విధమైన ఆపద వాటిల్లదు, అందరం క్షేమంగా చేరుకుంటాం అంటూ వారికి బాబా గురించి చెబుతూ భజనలు చేస్తూ బాబా నామం చేయిస్తూ వారిని ముందుకు నడిపించాడు టేక్ చంద్. కొండ జాతి వారి సహాయంతో అడవుల గుండా దారి తెన్ను తెలియని సరికొత్త మార్గాల ద్వారా 7 రాత్రులు 7 పగళ్ళు నడిచి ధైర్యంగా బాబా నామంతో అస్సాం చేరుకున్నారు 701 మంది. అసలు ఎంత ధైర్యం ఉండాలి, ఎంత భగవంతుని మీద నమ్మకం ఉండాలి. అంటే అప్పట్లో అవతార్ మెహర్ బాబా అంటే చాలా తక్కువ తెలుసు కొంతమందికే, ఎక్కువ మందికి ఏం తెలీదు. కానీ ఇతను ధైర్యం చెప్పాడు. 700 మందిని నమ్మించడం అంటే ఇతనికి బాబా మీద ఎంత విశ్వాసం ఉండాలో చూడండి. అంటే దృఢ విశ్వాసం అంటారు దీన్నే. ఆ దృఢ విశ్వాసమే వాళ్ళ చేత బాబా నామం చేయించడం, బాబా మాటలు చెప్పించడం, బాబా భజనలు చేయించడం చేయిస్తూ, ఒక పక్క తిండి లేదు, శత్రువులు వచ్చేస్తారేమో భయం, అడవుల గుండా ప్రయాణం చేయడం, నెక్స్ట్ ఏంటంటే చేతిలో ఆయుధాలు లేవు. ఏ రకమేనంటే అన్ని వదిలేసుకున్నారన్నమాట. పూర్తిగా బాబా పైనే ఆధారపడిపోయారు వాళ్ళు. ఆయనే రక్షిస్తాడు అనే ఒక ఆ దృఢ నమ్మకంతో వాళ్ళు క్షేమంగా ఎన్ని రోజులు 7 రోజులు అంటే 7 రాత్రులు 7 పగళ్ళు ఇలాగే నడుచుకుంటూ బాబా నామం చేసుకుంటూ క్షేమంగా అస్సాం చేరుకున్నారటండి. అంటే ఇక్కడ రాస్తున్నారు, వాళ్ళు వస్తుంటేటండి ఒక వంతెన మీద నడుస్తుంటే ఆ వంతెన విరిగిపోయింట. 700 మందిని భరించలేక ఆ వంతెన విరిగిపోతే అందరూ కూడా అక్కడ వంతెన కింద నీళ్ళలో పడిపోయారట. చాలా మంది ఈదుకుంటూ బయటకు వచ్చేసారు. కొంతమంది అక్కడ ఆకలికి ఆగలేక డిడిటి పౌడర్ ఉంటే అది తినేసారట. అంటే మనకి అనిపిస్తుంది 7 రోజులు చాలా అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అది చాలా కష్టం గడవడం. ఒక్కొక్క క్షణం ఒక్కొక్క నిమిషం ఎక్కడ వాళ్ళు వచ్చేస్తారో చైనా వాళ్ళని భయం, చేతిలో ఆయుధాలు లేవు, తిండి, చలి, దారి తెలియటం లేదు, కొత్త దారులు. ఈ ఈ దీంతో వీళ్ళు నడుస్తున్నారు. ఎప్పుడైతే ఈ టేక్ చంద్ బాబా నామం చేయిస్తున్నాడో, ఈ భజనలు చేస్తున్నాడో, మొండి ధైర్యంతో వాళ్ళు కూడా అలాగే ముందుకు వెళ్ళారు. కొంతమంది ఆ నీళ్లలో పడిపోవడం, ఒడ్డుకు రావడం, కొంతమంది డిడిటి పౌడర్ తినేసినా కూడా క్షేమంగా బాబా వాళ్ళని ఇళ్ళకి చేర్చారు. అంటే ఈ దృఢ విశ్వాసం, ఈ బాబా నామం వాళ్ళని రక్షించింది అని రాస్తూ, వాళ్ళ భయం ఎలా ఉంది, దారి పొడుగునా ఎక్కడ చైనా వారు పసిగట్టేసి
పట్టుకుంటారని భయంతో చాలా దారుణమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారటండి. తిండి లేదు, నిద్ర లేదు, నడుస్తూ ఉండం, బట్టలు చిరిగిపోయాయి, ఆకలి, నీరసం ఇవన్నీ కూడా ఉన్నా కూడా వాళ్ళు బాబా నామం చేశారు, బాబా భజనలు చేశారు. అదే తీసుకొచ్చింది వాళ్ళని గమ్యానికి అని రాస్తున్నారు. ఈ 701 మందిలో కూడా ఒక్కళ్ళు కూడా చనిపోలేటండి. ఒక్క మనిషి కూడా చనిపోలేదు, క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు అని రాశారు ఇక్కడ. అంటే మెహర్ బాబా కలియుగ అవతారుడని, భగవంతుడనేవాడు తన భక్తుల మొరలు తప్పక ఆలకించి ఆదుకుంటాడనే దృఢ విశ్వాసంతో టేక్ చందు బాబాను ప్రార్థించి తన వారికి ధైర్యం చెప్పాడు. ఆ అచంచల విశ్వాసం, అపారమైన నమ్మకమే మెహరు ప్రభు కృపా కటాక్షాన్ని పొందగలిగారు వారు అంటున్నారు. అంటే అతను చెప్పిన ఈ మాటకి 700 మంది కూడా నమ్మారు. నమ్మి ముందుకి సాగారు కనుక, అంటే ఇబ్బందులు పడుతున్నారు, అయినా నామం భజనలు చేస్తూనే ఉన్నారు, బాబా నామాన్ని వదలలేదు. అదే వాళ్ళని రక్షించింది అని రాస్తున్నారు ఇక్కడ. అంటే చివరిలో ఏం రాస్తున్నారంటే, మెహర్ అనే నామమే మంత్ర ప్రభావం కలది. ఆ నామ స్మరణలోనే సకల పాపాలు పటాపంచలైపోతాయి. ఆ నామ ప్రభావం వలననే అనేక మహిమలు జరిగినాయి అనడానికి ఈ టేక్ చంద్ సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే అంటున్నారు. అంటే బాబా నామస్మరణ వలన చాలా మహిమలు జరిగాయి. కానీ ఇక్కడ 700 మంది ఒక్క అతని మీద, నామం మీద, అంటే ఈయన భగవంతుడు అని చెప్పిన వెంటనే నమ్మకంతో వాళ్ళు చేశారు చూడండి, ఇది అద్భుతం అంటున్నారు. భగవన్ నామ మహిమ గురించి మన పురాణాలు ఎంతగానో చెబుతున్నాయి. రామ నామ మహిమతోనే హనుమంతుడు లంకకు చేరగలగడం మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా కలియుగ అవతారుడైన మెహర్ బాబా నామ జపం వలన అనేక జబ్బులు నయమవడం, అనేక విపత్కర పరిస్థితుల నుండి రక్షింపబడం, ఈ 700 మంది క్షేమంగా ఇంటికి చేరడం, ఇదంతా కూడా మెహర్ నామ మహిమ వలన జరిగిందనడంలో అతిశయోక్తి కాదు అని అవతార్ మెహర్ బాబాకి జయన్ రాశారు ఈ సంఘటన. అంటే ఎంత అద్భుతంగా ప్రభు నామం, ఆ విశ్వాసం, ఈ ఈ ప్రేమ, అధికాధికంగా నన్ను ప్రేమించండి అని బాబా చెప్పింది కారణం కూడా అందుకే. ఈ అధికాధికమైన ప్రేమే అమియా కుమార్ని రక్షించింది. ఈ నామ మహిమ వలన టేక్ చందుతో పాటు 700 మంది. అంటే మనకి ఇక్కడ రామాయణంలో కూడా హనుమంతుడికి ఏం బలం లేదు, ఆయన ఎప్పుడైతే రామనామం జపించాడో ఆ నామ బలమే ఆకాశంలో ఎగిరేలా చేసింది, లంకని చేరుకునేలా చేసింది. కాబట్టి మెహరు నామ మహిమ అంత శక్తివంతమైనది అని రాస్తున్నారు. అంటే బాబా చెప్పినట్లుగా భగవంతుడు ఒక విధేయతలో మనం 100% చూపించినా రక్షిస్తాడు, ఒక ప్రేమలో 100%. అందుకే బాబా ఎప్పుడూ కూడా పూర్తి ప్రేమ కావాలి. అందుకే మనకు ఒక కథ ఉందండి ఇక్కడ, నిమిషం. ఒక ఏమనంటారంటే, ఒకసారి బాబా దర్శనాల్లో బాబా నాకు కావాల్సింది ఏది ఇవ్వలేదు మీరు అంటారు. అంటే ఒక ఆవిడ లేచి బాబా మీకు ఏది కావాలో అదే ఇస్తాము అంటే, ఆ రోజు బాబాకి చాలా కాస్ట్లీ స్వీట్స్, పళ్ళు అన్ని తీసుకొస్తారు. కానీ బాబా చాలా అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు, నాకు కావాల్సింది ఇవ్వట్లేదంటే, ఏం కావాలో చెప్పు బాబా అంటే ఆ బాబా చెప్తారు, మీలో అపరిపూర్ణంగా ఉంది ఈ బలహీనతలు, వీటిని నా పాదాల దగ్గర వదిలేయండి, అవి మీ క్రియేషను, నా క్రియేషన్ కాదు, మీరు క్రియేట్ చేసుకుని ఈ బలహీనతలు నా పాదాల దగ్గర వదిలేయండి, అప్పుడు మీరు పరిపూర్ణులవుతారు అంటారు. బాబా ఎప్పుడూ కూడా నేను భగవంతునే, మీరు భగవంతులే, కానీ నేను ఎరుక కలిగి ఉన్నాను, మీరు ఎరుక లేకపోవడం వల్ల మీరు భగవంతులను గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే మీ హృదయంలో ఈ బలహీనతలు ఉండడం వల్ల నేను అక్కడ ఉండలేకపోతున్నాను, ఆ పరాయి వాళ్ళ ఉండడం వల్ల నేను రాలేకపోతున్నాను అని బాబా ప్రతిసారి ఎందుకు చెప్పేవారంటే, అంటే అన్ని అసంపూర్ణంగా ఉండడం, ఒక నమ్మకం కలగాలంటే భగవంతు మీద అసంపూర్ణంగా ఉంటుందన్నమాట. ఆ క్షణంలో నమ్ముతాం, మళ్ళీ ఆ క్షణంలోనే వదిలేస్తాం. ఏ విషయం చూసుకున్నా ఒక విధేయతైన, ప్రేమైన, నమ్మకమైన, నిజాయితీ అయిన ఏదైనా కూడా మనం సగం సగమే ఇవ్వగలుగుతున్నాం భగవంతుడికి. అందుకే బాబా ఏమంటున్నారు, పరిపూర్ణ ప్రేమ, పరిపూర్ణ విధేయత, పరిపూర్ణ సర్వార్పణ, ఈ 3 కావాలి నాకు, దాన్నే దివ్య ప్రేమ అన్నాడు తండ్రి. ఇలాంటి దివ్య ప్రేమ నాకు కావాలి, కానీ మీరు కంగారు పడకండి, ఈ 3 ఇవ్వాలనుకోకండి, ఒక్కటిచ్చినా మిగిలిన 2 వచ్చి కూర్చుంటాయి అని చెప్తున్నాడు తండ్రి.
కాబట్టి మనకు ప్రతిసారి కూడా ఒక సందేశంలో కానీ, ప్రేయర్స్‌లో కానీ బాబా ఏం చెప్పినా కూడా ప్రేమ గురించే ముందు చెప్తున్నారు. అన్నిటికన్నా ముందు విశ్వాసం చెప్తున్నారు బాబా. విశ్వాసంగా ఉంటే ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగితే విధేయత చూపిస్తావు. విధేయత వలన సర్వార్పణ జరుగుతుంది అని బాబా ఎప్పుడూ కూడా మనకి అందిస్తూనే ఉన్నారు సందేశాల ద్వారా. మరి ఈ ఇన్సిడెంట్ మనం తెలుసుకోవడం వలన ఒక విధేయత వలన కానీ, అధికాధికంగా ప్రేమించడం వలన కానీ, బాబా మీదే ఆధారపడిపోవడం. అంటే 700 మంది బాబా నామం చేస్తూ వెళ్ళారు అంటే, అంటే ఆ బాధ్యత ఆయన తీసేసుకుని వాళ్ళని రక్షించారు. ఒక్కళ్ళు కూడా మరణించలేదు అంటే ఎంత అద్భుతం జరిగింది. ఆ 7 రోజులు వాళ్ళంత బాధపడినా కూడా కర్మఫలం ప్రకారం అనుభవించారు. కానీ క్షేమంగా భగవంతుడు వాళ్ళని ఇంటికి చేర్చాడు. కాబట్టి భగవంతుడి మీద ఏదో ఒకటి, ఒక నమ్మకమో, విశ్వాసమో, విధేయతో, నిజాయితీయో, ప్రేమో ఏదో ఒక్కటి మనం పూర్తి పరిపూర్ణంగా ఆ పుష్పాన్ని ఆయన పాదాల దగ్గర పెడితే మాత్రం దాన్ని ఆయన స్వీకరిస్తాడు, మనని ఆదుకుంటాడు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. మరి మిగిలిన సంగతులు రేపు తెలుసుకుందాం, సంఘటనల గురించి. మరి ముందుగా సంకీర్తనకి ఈరోజు వైదేహి గారు ఒక సంకీర్తన చేయండి. తర్వాత టైం ఉంటే జై బాబా వైదేహి గారు.